ఎప్పుడో మన పూర్వీకులు కట్టిన నిర్మాణాలు ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ మన రాజకీయ నాయకులు కట్టిన నిర్మాణాలు కొన్ని రోజుల వరకు కూడా ఉండడం లేదు. ఎందుకు? నాణ్యత లోపమా, లేకపోతే కోట్ల స్కామా? ఫిబ్రవరి 7, 2026 ఒక వ్యక్తి ములుండు ఇండియన్ మార్గులోని పిల్లర్ నెంబర్ P189 వద్ద పగుళ్లున్నాయని ఫోటోతో సహా హెచ్చరించాడు. అధికారులు ఆ పగుళ్లను కేవలం ఫోమ్ మెటీరియల్ అని కొట్టిపారేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాడని, వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ లో పోలీసులను కూడా ట్యాగ్ చేశారు. ఫిబ్రవరి 14న అదే ములుండ్ ప్రాంతంలో పిల్లర్ నెంబర్ P196 వద్ద భారీ కాంక్రీట్ స్లాబ్ ఆటోపై పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. 3 వ్యక్తులకి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏమిటంటే, అక్కడ చనిపోయిన వ్యక్తికి కేవలం 5 లక్షల రూపాయలు మాత్రం ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ ఆ కాంట్రాక్టర్ కి మాత్రం 5 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. అదే జరిమానా డబ్బులు ఈ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం కూడా బాగుపడుతుంది కదా. ప్రజల దాహం తీర్చాల్సిన వాటర్ ట్యాంకు అవినీతి దాహానికి బలైంది. సూరత్ లో 21 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన వాటర్ ట్యాంకు రిబ్బన్ కటింగ్ కాకముందే టెస్టింగ్ సమయంలో కుప్పకూలిపోయింది. గత 15 ఏళ్లుగా మన ఇండియాలో ఎన్నో కొలాప్స్, కూలిపోతున్న టన్నెల్స్, వాహనాలను మింగేస్తున్న సింకోల్స్, పేకమెడలా రాలిపోతున్న బ్రిడ్జీలు, ఎయిర్పోర్ట్స్, డ్యామ్స్. ఇది డెవలప్మెంటా లేకపోతే డిస్ట్రాక్షన్?